ఇలాంటి 3 స్థానాల్లో మీరు ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. అలా చేస్తే ధనం మరియు ధర్మం రెండూ వెళ్ళిపోతాయి. ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న కథ చాలా విలువైనది. ఈ కథను మీరు జాగ్రత్తగా వింటే మీ ధనం ఎప్పుడూ వ్యర్థం కాదు. మీరు ధర్మబద్ధంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వస్తువులు మీరు కనుక దానం చేస్తే మీకు పుణ్యం రాకుండా పాపం వస్తుంది. అలాగే ఇలాంటి దానం చేసిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోతాడు. ఆ దానం చేసిన ఫలితం కూడా అతనికి శిక్ష రూపంలో లభిస్తుంది. ఈ కథను పూర్తిగా వినండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి మహాశివుడు పార్వతీదేవితో కలిసి భూలోకం సంచారం చేస్తున్నారు. అలా అందమైన వనాలన్నీ తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ అవంతి రాజ్యంలో అడవుల్లోకి చేరుకున్నారు. ఆ అడవులు చాలా అందంగా ఉన్నాయి. మహాశివుడు ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు పార్వతీదేవి అందమైన పూల చెట్టును చూస్తూ ముందుకు వెళ్ళింది. పార్వతీదేవికి అక్కడ ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది. ఆమెకు ఒక పీడ పురుగు కనిపించింది. అది చాలా పెద్దగానే ఉంది. అలా చూస్తూ ఉండగానే ఆ పేడ పురుగు ఒక మహారాజు రూపంలోకి మారిపోయింది. అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. వెంటనే మహాశివుని దగ్గరికి వెళ్ళి, దేవా, నేను ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూశాను. అది చూసిన నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను ఒక పీడ పురుగును చూశాను. నేను చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మహారాజు రూపంలోకి మారిపోయింది. ఆ విచిత్రం నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఆ పురుగు మహారాజులా ఎందుకు మారింది? ఒకవేళ అతను మహారాజే అయితే అతను పురుగులా ఎందుకు మారాడు అంటూ అని అడుగుతుంది. అప్పుడు మహాశివుడు, దేవి, అతను మహారాజు అయిన ధర్మభజుడు. అతను ఈ రాజ్యానికే మహారాజు అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, మహాత్మా, అతను మహారాజా, మరి ఏ కర్మలు చేయడం వల్ల అతను పురుగులా మారాడు? ఇంత కష్టాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు? నేను అతని గురించి చాలా గొప్పగా విన్నాను. అతను చాలా ధర్మాత్ముడు. అతను ప్రతిరోజు దానం చేయకుండా భోజనం కూడా చేయడు. అంతటి గొప్ప మహారాజుకు ఇలాంటి గతి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు మహాశివుడు, దేవి, అతని ఈ స్వభావమే అతనికి ఈ గతిని కలిగించింది. అతను చేసిన ఒక్క దానం వల్ల అతనికి పురుగు యోనిలో జన్మ లభించింది. అలా ఎందుకు జరిగిందో మీకు పూర్తిగా వివరిస్తాను, జాగ్రత్తగా విను. ఈ ధర్మధ్వజుడు ఎంతో ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందుకు భిక్ష కోసం వచ్చిన వారికి దానం చేసి వారు భోజనం చేసి తిరిగి వెళ్ళేవారి తర్వాతే అతను భోజనం చేసేవాడు. ప్రతిరోజు ఇలాగే చేసేవాడు. రాజ్యం మొత్తం అతని గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. దానం చేయడానికి కూడా ఒక నియమం పెట్టుకున్నాడు. అతను ఒక నిశ్చితమైన సమయం వరకే దానం చేసేవాడు. అతను ఉదయం 9 గంటల నుండి సాయంకాలం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరైనా అతని ఇంటి ముందుకు దానం కోసం వచ్చినా వారికి ఆ రోజు దానం చేసేవాడు కాదు. మరునాడు ఉదయమే రమ్మని చెప్పేవాడు. ఇక ఆ రోజు మాత్రం దానం చేసేవాడు కాదు. అతని గొప్పతనం పక్క రాజ్యంలో వారికి కూడా తెలిసిపోయింది. అతని ద్వారం ముందు ఉదయం నుండి దానం కోసం జనాలు వేచి చూస్తూ ఉండేవారు. దానం చేసేటప్పుడు తన చేతిలోకి ఎన్ని బంగారు నాణాలు వస్తాయో అన్నిటినీ దానం చేసేవాడు. అందరూ ఎంతో గొప్పగా మహారాజును పొగుడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. అదే రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు కూడా తన ఫ్యామిలీతో కలిసి ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు చాలా తపశ్శక్తి సంపన్నుడు, బుద్ధిమంతుడు, వేదాలను చదివిన గొప్ప వ్యక్తి. తనకు వచ్చిన దారిలో భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. అతను కష్టపడి పనిచేసేవాడు. భిక్షను అడిగేవాడు కాదు. కష్టం చేస్తే వచ్చిన ధనంతోనే సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి, చూడండి, మన రాజ్యంలోని రాజు చాలా గొప్పగా దానాలు ధర్మాలు చేస్తున్నాడు. అతని ద్వారం ముందుకు ఎవరు వెళ్ళినా బంగారు నాణాలను దానం చేస్తున్నాడంట. అందరూ మహారాజు వద్దకు వెళ్ళి ధనం తెచ్చుకుంటున్నారు. అందుకే మీరు కూడా మహారాజు వద్దకు వెళ్ళి అతని దగ్గర దానం మరియు ధనం తీసుకురండి. ఆ ధనంతో మన పేదరికం తొలగిపోతుంది అని అంటుంది.
తన భార్య మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, చూడు, నా సగం జీవితం ముగిసిపోయింది, ఇక మిగిలిన జీవితాన్ని ఇలాగే గడిపేస్తాను, కానీ నేను ఎవ్వరి ముందు చేయి చాపను, భిక్ష అడగను అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరు ఏమంటున్నారు? మహారాజు దానం చేస్తే మీకు తీసుకోవడంలో ఏమిటి ఇబ్బంది? మనం బ్రాహ్మణులమే కదా, దానం తీసుకోవడం మన ధర్మం. అందువల్ల మీరు మహారాజు వద్దకు వెళ్ళి కొంత ధనాన్ని దానంగా తీసుకురండి. కుటుంబాన్ని సుఖంగా చూసుకోవడం ఒక గృహస్థుని ధర్మం. మన కుటుంబం కోసం మీరు వెళ్ళండి అని అంటుంది. భార్య మాటలు విన్న భర్త, సరే, నేను రేపు వెళ్ళి మహారాజు దగ్గర దానం తీసుకుంటా అని మరుసటి రోజు మహారాజు వద్దకు బయలుదేరాడు. అతను నడుస్తూ నడుస్తూ దారిలోనే సాయంకాలం అయింది. ఇటు మహారాజు దానం చేసే సమయం కూడా ముగిసిపోయింది. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ దానం తీసుకొని వెళ్ళిపోయారు. ఇక సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ బ్రాహ్మణుడు మహారాజు వద్దకు చేరుకొని ఇలా అంటున్నాడు, మహారాజా, మీరు గొప్ప ధర్మాత్ములు, మీరు దీనులకు దానం చేస్తున్నారంట. మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించి ఉంది. మహారాజా, నేను ఒక పేద బ్రాహ్మణుడిని. నేను చాలా దూరం నుండి నడుచుకుంటూ మీ వద్దకు చేరుకున్నాను. నాపై దయ ఉంచి నాకు ఏమైనా దానం చెయ్యండి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను క్షమించు. నేను దానం చేయడానికి ఒక నియమం పాటిస్తాను. నేను ఉదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేస్తాను. సూర్యుడు అస్తమించిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చెయ్యను. మీరు ఈరోజు నా వద్దకు సూర్యుడు అస్తమించిన తర్వాత చేరుకున్నారు. అందువల్ల నేను మీకు తిరిగి వెళ్ళిపోయి రేపు ఉదయాన్నే రండి. నేను మీకు ఈరోజుది రేపటిది కలిపి రేపు తప్పకుండా దానం చేస్తాను అని అంటాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వినడం లేదు. మహారాజా, నేను మళ్ళీ ఇక్కడికి రాలేను. నాకు ఈరోజే ఏదైనా దానం చెయ్యండి. నేను రేపటి వరకు వేచి ఉండలేను అని అంటాడు. అప్పుడు మహారాజు, లేదు, నేను ఈరోజు మాత్రం దానం చేయలేను. మీరు రేపు రండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వినడం లేదు. నాకు ఈరోజు దానం చేయవలసిందే. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాను అంటాడు. అలా మహారాజుకు వెంబడిస్తూనే ఉన్నాడు. ఇక మహారాజుకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే మహారాజు అటు ఇటు చూశాడు. అక్కడ మహారాజుకు గుర్రపు పేడ కనిపించింది. కోపంలో ఉన్న మహారాజు వెంటనే ఆ పేడను చేతిలోకి తీసుకొని ఆ బ్రాహ్మణుడి కమండంలో వేసేశాడు. ఆ బ్రాహ్మణుడు కూడా ఎంతో సంతోషంగా ఆ భిక్షను స్వీకరించి అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇటు అతని భార్య మాత్రం తన భర్త బంగారు నాణాలు తెస్తాడు అనుకొని ఎదురు చూస్తూ ఉంది. అతని ఇంటికి రావడం చూసి అతనికి ఎదురు వెళ్ళి మహారాజు ఎంత దానం చేశాడు అని అడుగుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజు నాకు ఎంతో గొప్పగా దానం చేశాడు. నేను దానిని తీసుకున్నాను. నువ్వు ఇంటి ముందు పేడతో అలికి ముగ్గు వేసి అందులో ఒక చిన్న దీపం పెట్టు. అప్పుడే నేను మహారాజు దానంగా ఇచ్చిన వస్తువును నేను నీకు చూపిస్తాను అని అంటాడు. ఆమె ఎంతో ఆనందంగా భర్త చెప్పిన విధంగానే చేసింది. ఆ తర్వాత పేడతో నిండా పాత్రను భార్య చేతికి ఇస్తాడు. అది చూసిన భార్య ఆశ్చర్యపోతూ, ఇదేంటి, నాకు పేడనిస్తున్నారు, నాతో పరిహాసం ఆడుతున్నారా అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు, లేదు, ఇందులో పరిహాసమేముంది? మహారాజు దానంగా ఇచ్చినదే నేను నీకు తెచ్చి ఇచ్చాను అని అంటాడు. అతని భార్యకు చాలా నిరాశ కలిగింది. ఏవండి, మహారాజు మీకు పేడను దానంగా ఇచ్చారా? అతని వద్ద దానం ఇవ్వడానికి మీకు ధనమే లేదా? ఏదో తప్పు జరిగి ఉంటుంది. మహారాజు తెలియక తప్పు చేసి ఉంటాడు. మీరు మళ్ళీ మహారాజు వద్దకు వెళ్ళండి అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడు, నువ్వు చెప్పినందుకు ఒక్కసారి నేను వెళ్ళి దానం తీసుకువచ్చాను. ఇక నేను మహారాజు ఇంటి ముందుకు వెళ్ళను అని చెప్పి అక్కడ నుండి అతను వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ఏదో విధంగా కాలం గడిపేస్తున్నాడు. మహారాజు దానంగా ఇచ్చిన పేడను తన ఇంటి వాకిటిలోనే ఉంచాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. దానం యొక్క ఫలితం దానం చేసిన వ్యక్తికి 1000 రెట్లు లభిస్తుంది. మీరు ఈ లోకంలో దానం చేస్తే దాని ఫలితం పరలోకంలో లభించవచ్చు. మహారాజు దానం చేసిన పేడ ప్రతిరోజు కొద్ది పరిమాణంలో పెరుగుతూ పెద్ద కుప్పగా మారిపోయింది. ఆ పెద్ద కుప్పను చూసిన బ్రాహ్మణి భార్య తన భర్తతో ఇలా అంటుంది, మహాత్మా, మన ఇంటి ముందు పెరిగిపోయిన ఆ పెంట కుప్పను
ఏం చేద్దాం? అది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. మీకు అన్నీ తెలుసు కదా, తరువాత ఏం జరగబోతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఇది మహారాజు యొక్క దాన ఫలితం. ఈ ఫలితాన్ని అతనే అనుభవిస్తాడు. మహారాజు దానం చేసిన వస్తువును మనం వాడుకొని ఉంటే మహారాజుకు మంచి ఫలితం లభించేది. అలాగే మహారాజు చేసిన దానం కూడా పరిపూర్ణమయ్యేది. కానీ మహారాజు దానం చేసిన వస్తువు మనకి ఏమీ ఉపయోగపడలేదు. మనకి పనికిరాని వస్తువును దానమిచ్చినందుకు దాని ఫలితాన్ని ఖచ్చితంగా మహారాజే అనుభవించవలసి వస్తుంది అని చెప్తాడు. అది విన్న అతని భార్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇలా మరికొంతకాలం గడిచిపోయింది. ఆ పేడకుప్ప మరింతగా పెరిగిపోయింది. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు మహారాజు వేట కోసం అడవికి వెళ్తాడు. కానీ అతనికి ఒక్క జంతువు కూడా లభించలేదు. మహారాజు నియమాల ప్రకారం వేట లభించకుండా ఇంటికి తిరిగి వెళ్ళేవారు కాదు. ఇక చీకటి పడిపోయింది. చీకటిలో వేటాడకూడదు. అందుకే ఆ రోజు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాడు. అలా అడవిలో నుంచి బయటికి వచ్చి ఉండడానికి ఏదైనా ఇంటి కోసం వెతుకుతున్నాడు. అదే సమయంలో మహారాజుకు ఆ బ్రాహ్మణుడి ఇల్లు కనిపించింది. వెంటనే ఆ ఇంటి ముందుకు చేరుకున్నాడు. మహారాజు బ్రాహ్మణుడిని మర్చిపోయాడు. తాను దానం చేసింది కూడా అతనికి గుర్తులేదు. అప్పుడు మహారాజు బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఒక్కరోజు మీ ఇంట్లో ఉండేందుకు నన్ను అనుమతించండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయమే వేట కోసం అడవికి వెళ్ళిపోతాను అని అంటాడు. మహారాజును కూడా ఆ బ్రాహ్మణుడు గుర్తుపట్టలేదు. వారి ఇంట్లో రాత్రులు ఉండడానికి ఒప్పుకున్నాడు. ఇక అతను ఉన్న దాంట్లోనే మహారాజుకు మర్యాద చేస్తాడు. రాత్రి భోజనం చేసి మహారాజు పడుకున్నాడు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. అప్పుడు మహారాజుకు ఇంటి ముందు ఉన్న పెద్ద పేడకుప్ప కనిపించింది. అది చూసిన మహారాజు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు, మహాత్మా, మీ ఇల్లు చూస్తే చాలా చిన్నదిగా ఉంది. కానీ ఇంటి ముందు మాత్రం ఇంత పెద్ద పేడకుప్ప ఉంది. మీ వద్ద గుర్రాలు కూడా లేవు కదా, మరి అంత గుర్రపు పేడ ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను పూజలు చేసుకునే ఒక బ్రాహ్మణుడిని, నాకు గుర్రాలతో ఏం పని అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, మరి అంత గుర్రపు పేడ ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, దాని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? దాని వెనక ఒక రహస్యం దాగి ఉంది. 20 సంవత్సరాల క్రితం నా భార్య నన్ను మహారాజు అయిన ధర్మధ్వజుడి దగ్గరకు దానం తీసుకురమ్మని పంపించింది. ఏ రాజ్యంలో మహారాజు చాలా ధర్మాత్ముడు. ఆయన ప్రతిరోజు వేల మందికి దానం చేసేవాడు. నా భార్య చెప్పినందుకు నేను కూడా అతని వద్దకు దానం కోసం వెళ్ళాను. కానీ నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలియదు. కానీ నేను దానం అడుగుతూ ఉంటే అతను నన్ను మరుసటి రోజు రమ్మన్నాడు. కానీ నేను వినలేదు. మహారాజుకు కోపం వచ్చి అతను అక్కడే పడి ఉన్న గుర్రపు పేడను నా కమండలంలో వేశాడు. దాన్ని తీసుకొని నా ఇంటి ముందుకు చేరుకొని ఆ పేడను నా ఇంటి ముందు ఉంచాను. ఎందుకంటే అది నాకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అలాగే నేను దాన్ని పారవేయాలి అనుకోలేదు అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, ఆ మహారాజు పేడను కొద్దిగా దానం చేస్తే అది ఇంత కుప్పగా ఎలా మారింది అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయన, దానం చేసిన వ్యక్తి ఎంత దానం చేస్తాడో దానికి 1000 రెట్ల ఫలితం అతనికి తిరిగి లభిస్తుంది. మహారాజు చేసిన ఆ దానం 1000 రెట్లుగా పెరిగిపోయింది. ఇక దాని ఫలితాన్ని ఆ మహారాజే అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను దానం చేసిన ఆ వస్తువును నేను ఉపయోగించలేదు. అది నాకు అవసరం లేనిది అని అంటాడు. బ్రాహ్మణుడు మాట విన్న మహారాజు గజగజ వణికిపోతున్నాడు. బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పడంతో మహారాజుకు పూర్తిగా గుర్తుకు వచ్చింది. అయ్యో, నేనే ఈ బ్రాహ్మణుడికి పేడను దానం ఇచ్చాను అంటూ మిక్కిలిగా బాధపడుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ, మహాత్మా, మహారాజు దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవిస్తాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయన, ఈ పేడ కుప్పను స్వయంగా మహారాజే తినవలసి ఉంటుంది. అతను దీన్ని తిననంత వరకు ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని చెబుతాడు. అప్పుడు మహారాజు భయపడుతూ, మహాత్మా, నన్ను క్షమించండి. నేనే ఆ మహారాజును. నేనే మీకు కోపంతో ఆ పేడను దానంగా ఇచ్చాను. మహాత్మా, తప్పు జరిగిపోయింది. నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. నేను ఎలా ఈ పాపం నుండి బయటపడాలి? ఇంత పెద్ద కుప్పను నేను ఒక్కడినే ఎలా తినగలను? దీనికి మీరే ఏదో పరిష్కారం ఇవ్వండి మహాత్మా అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు చెప్పిన విన్నద బ్రాహ్మణుడు మహారాజును గుర్తుపడతాడు. మహారాజా, మీరే దానిని దానం చేశారు. ఇక దాని ఫలితాన్ని కూడా మీరే అనుభవించాలి. ఎవరికైనా ఒక వస్తువును దానం చేస్తే
అది ఉపయోగంలో లేని వస్తువు అయితే దాన్ని దానం తీసుకునే వ్యక్తి ఏమీ ఉపయోగపడకపోతే అలా దానం చేసిన ఆ వస్తువును దాని ఫలితం వ్యర్థమైపోతుంది. అలాంటివి దానం చేస్తే దానం చేసిన వారికి ఎటువంటి పుణ్యం రాదు. పైగా దాని ఫలితాన్ని కూడా వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది. అప్పుడు మహారాజు, మహాత్మా ఇక మీరే నన్ను కాపాడాలి అంటూ ఏడుస్తున్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజా ఇంత పెద్ద కుప్పను తినకుండా ఉండడానికి ఒక ఉపాయం ఉంది. దానిని నువ్వు పాటిస్తే ఈ కుప్ప తగ్గిపోతుంది, లేదంటే నువ్వు మాత్రమే తినాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా మీరు చెప్పినట్టే నేను తప్పకుండా చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా నిన్ను ఈ రాజ్యంలో ప్రజలందరూ నిందించాలి. ఎంతమంది నిన్ను నిందించి తిట్టుకుంటారో అంత మొత్తంలో ఈ కుప్ప తగ్గిపోతూ ఉంటుంది అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా నన్నెవరు నిందిస్తారు? నేను ఇప్పటి వరకు ఎలాంటి తప్పును చేయలేదు. నేను దాన ధర్మాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాను. నన్ను అందరూ ఎంతో గొప్పగా మెచ్చుకుంటూ పొగుడుతారు. నన్ను ఎవ్వరూ నిందించరు అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా అయితే మీరు ఒక పనిని చెయ్యండి. మీ రాజ్య పురోహితునికి ఒక అందమైన కుమార్తె ఉంది. మీరు ఆయన ఇంటికి వెళ్ళి తన కుమార్తెను బలవంతంగా అందరూ చూస్తుండగా ఆమెను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. ఎవరు చెప్పినా వినవద్దు. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని అందరూ నిందిస్తారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆమెను మీ కూతురి లాగే భావించాలి. ఆమెను తప్పుడు దృష్టితో చూడరాదు. అలా ఆమెను తప్పుడు దృష్టితో చూస్తే మీకు మహాపాపం తగులుతుంది. అందుకే మీరు ఆమెను కూతురిలాగే భావించండి. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. ఆమెను తీసుకువెళ్ళి మహారాణి వద్ద ఉంచు. ఆమెను కూతురిలా భావించమని ఆమెకు చెప్పు. ఇక ప్రజలందరూ నీ గురించి వెనక ముందు ఆలోచించకుండా అందరూ కూడా నిన్నే నిందిస్తూ ఉంటారు. అలా అందరూ నిన్ను నిందిస్తూ ఉంటే ఇక్కడ ఈ కుప్ప తగ్గిపోతూ ఉంటుంది అని చెబుతాడు. ఇక మహారాజుకు బ్రాహ్మణుడు చెప్పిన ఆ ఉపాయం చాలా బాగా నచ్చింది. వెంటనే తన రాజ్యానికి చేరుకున్నాడు. మరునాడు ఉదయాన్నే పురోహితుడి ఇంటికి చేరుకున్నాడు. మహారాజు తన ఇంటికి రావడంతో పురోహితుడుకు చాలా సంతోషం వచ్చి అతనికి మర్యాదలు చేశాడు. అప్పుడు పురోహితుడు మహారాజు వచ్చిన కాలం అడగగా మహారాజు మీ కుమార్తెను బయటకు పిలవమని అడుగుతాడు. మహారాజు చెప్పడంతో పురోహితుడు తమ కూతురును బయటకు పిలుస్తాడు. ఆమె బయటకు రాగానే మహారాజు ఆమె చెయ్యిని పట్టుకొని బలవంతంగా తన వెంట తీసుకువెళ్తున్నాడు. పురోహితుడు ఎంత చెప్పినా మహారాజు వినడం లేదు. మహారాజా మీరు చేస్తున్నది తప్పు, ఇది చాలా అన్యాయం అంటూ ఆ పురోహితుడు అరుస్తూ ఉన్నాడు. కానీ మహారాజు అతని మాటలు ఏమాత్రం పట్టించుకోవడం లేకుండా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అందరూ చూసి అది ఆశ్చర్యపోయారు. అయ్యో మహారాజు తప్పు చేస్తున్నాడు అంటూ నిందిస్తున్నారు. అలా మహారాజు తన రాజమందిరానికి చేరుకొని మహారాణికు ఆమెకు అప్పగించాడు. ఆమెను కూతురిలా చూసుకో, ఆమెకు ఎటువంటి కష్టం రాకుండా చూడవు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. నేను మన మంచు కోసమే చేస్తున్నాను, నువ్వేమీ భయపడకు అని చెబుతాడు. మహారాజు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్ళిన విషయం రాజ్యం మొత్తం తెలిసిపోయింది. అందరూ మహారాజును నిందించడం మొదలుపెట్టారు. అందరూ తిట్టుకుంటూ మహారాజును తమ గురువు కూతురునే బలవంతంగా తీసుకువెళ్ళాడు. ఇది మహాపాపం. అతను దానం చేయడం అనేది కేవలం తన పేరు కోసం మాత్రమే చెప్తున్నాడు. వెనక ముందు ఏమీ ఆలోచించకుండానే అందరూ మహారాజును నిందిస్తున్నారు. ఇలా అందరూ నిందిస్తూ ఉండడంతో అటు ఆ పేడకుప్ప తగ్గిపోతూ వస్తుంది. అలా కొన్ని రోజులకే మొత్తం పేడకుప్ప తగ్గిపోయింది. ముందుగా మహారాజు దానం చేసిన పేడం మాత్రమే మిగిలింది. కొన్ని రోజులకు మహారాజు ఆ బ్రాహ్మణుడి వద్దకు చేరుకొని ఆ పేడను చూసి చాలా ఆనందిస్తాడు. బ్రాహ్మణుడికి ధన్యవాదాలు చెబుతూ, మహాత్మా అంత పెద్ద కుప్పను తగ్గిపోయేలా చేశారు. ఎవరైతే నన్ను నిందించారో వాళ్ళు భాగంలో ఆ పేడ కుప్ప తగ్గిపోయింది. ఈ కొద్దిపాటి మాత్రమే మిగిలింది. దీనికి కూడా ఏమైనా ఉపాయం చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజా ఈ మిగిలిన పేడ స్వయంగా మీరు చేతులతో మీరే దానం చేసినది. దీన్ని నువ్వు తప్పకుండా ఏదో ఒక జన్మలో తినవలసి ఉంటుంది. నువ్వు దీన్ని తినడానికి ఏదో ఒక జన్మలో పురుగు యోనిలో జన్మించాల్సింది
తినవలసిందే అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, దీనికి వేరే ఉపాయం ఏమీ లేదా? నేను వేరే జన్మ ఎత్తి దీన్ని తినకపోతే అలా ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో. అందువల్ల మీరు మా మంత్రశక్తితో ఇప్పుడే కొద్దిసేపటి కోసం నన్ను పురుగులాగా మార్చండి. పురుగుగా మారి నేను దీన్ని తినేస్తాను. మానవునిగా ఉండి నేను దీన్ని తినలేను అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, లేదు మహారాజా, నేను నిన్ను పురుగులాగా మార్చలేను. అంత శక్తి నాకు లేదు. అది ఆ భగవంతుడికి మాత్రమే ఉంది. కానీ నీకు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు ఈ జన్మలో మరణించిన తర్వాత ఖచ్చితంగా పురుగు యోనిలోనే జన్మిస్తావు. పురుగులాగా జన్మించిన నువ్వు దీన్ని తప్పకుండా తినేస్తావు. దీన్ని పూర్తిగా తినగానే నీకు ఈ పాపం నుండి విముక్తి లభిస్తుంది. నీవు నీ జీవితంలో ఏ పాపము చేయలేదు. నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు ఎంతోమంది పేదవాళ్ళకు దాన ధర్మాలు చేశావు. నువ్వు ఈ తప్పును కోపంలో చేశావు. అందుకే నువ్వు దీన్ని తినవలసిందే. ఖచ్చితంగా పురుగులాగా జన్మించవలసిందే. అలా పూర్తిగా ఈ పేడను తినగానే నీకు మరలా మానవ శరీరం లభించి ఆ తర్వాత నువ్వు పుణ్యలోకాలకు చేరుకుంటావు అని అంటాడు. ఇక మహారాజు బ్రాహ్మణుడుకు నమస్కరించి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయి జరిగినదంతా పురోహితునికి చెప్పి అతని కూతురును అతనికి అప్పగిచ్చి జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పవద్దు అని అంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే మహారాజు మరణించాడు. మరణించిన వెంటనే అతనికి పేడ తినే పురుగుగా జన్మ లభించింది. ఎక్కడైతే ఆ పేడ ఉందో అక్కడికి చేరుకొని ఆ పేడను తినడం ప్రారంభించింది. ఇలా కొన్ని రోజులు ఆ పేడను తింటూ అది పెద్ద పురుగుగా మారింది. అలా మొత్తం పేడను తినేసింది. చివరిగా మిగిలిన కొద్ది పేడను తింటూ ఉండగా అది నువ్వు చూసావు. పేడను మొత్తం తినేయగానే మానవ రూపంలోకి మారి దివ్యమైన దేహాన్ని పొంది దివ్య లోకాలకు వెళ్ళిపోయాడు. ఇదే ఆ మహారాజు యొక్క కథ. దేవి, చూసావు కదా? కోపంతో పేడను దానం చేయడం వల్ల మహారాజుకు పురుగు యోనిలో జన్మించవలసి వచ్చింది. ఎవరైతే ఉపయోగపడనును దానం చేస్తారో, ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో, ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి వారు దానం చేసినట్టు కాదు, వాళ్ళు పాపం చేసినట్టు. దానం చేసేటప్పుడు ఒక్కసారి తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దానం చేసే సామర్థ్యం లేకపోతే దానం చేయవద్దు. ఒకవేళ దానం చేస్తే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దానం చెయ్యాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివారికి ఉపయోగపడని వస్తువును దానం చేయవద్దు. ఉదాహరణకు ముసలి ఆవును దానం చేయడం. ఆ ముసలి ఆవు దానం తీసుకున్న వ్యక్తికి ఏమీ ఉపయోగపడదు. దానం చేసిన వస్తువు ఎదుటివారికి ఉపయోగపడాలి. వారికి ఉపయోగపడని వస్తువును ఇస్తే అది దానం కాదు. దానం చేసిన ఫలితం 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. అందుకే మంచి మనసుతో మంచి వస్తువులను దానం చెయ్యాలి అని అంటాడు ఆ మహాశివుడు. ఇక ఇద్దరూ భూలోకం నుండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోయారు. చూశారు కదా? మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఓం నమః శివాయ అంటూ ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలా మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.